హాయ్ అండి. నేను మీ కళా రామ్‌కుమార్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఎంత ఎర్లీగా వీడియోస్ పెడదామన్నా కూడా డిలే అయిపోతున్నాయన్నమాట. ఎందుకంటే హెల్త్ సరిగ్గా లేని కారణంగా. ఇక్కడ మాకు ఇంకా మధ్య మధ్యలో ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నాయో వర్షాలు కూడా అప్పుడప్పుడు పడుతున్నాయి. వర్షాల కన్నా ఎక్కువగా గాలి, ఉరుములు ఎలా పడితే అలా ఉంటుంది వాతావరణం అనమాట సాయంత్రం అయ్యేటప్పటికి. ఈ వీడియో నేను ఆఫ్టర్‌నూన్ నుంచి షూట్ చేస్తున్నానండి. సండే, మండే కొంచెం కొంచెం షూట్ చేసింది ట్యూస్‌డే పెడుతున్నాను ఎడిటింగ్ చేసేసి. ఇంకేంటంటే నేను ఈ వీడియోలో నా వర్క్ చూపిస్తూ కూడా నేను ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నాను. యూట్యూబ్‌లో జరుగుతున్న వాటి గురించి ఒకటి మాట్లాడదాం. అలా ప్రతిసారి కూడా నేను నా వర్క్ చూపిస్తూ ఇంకా ఒక్కొక్క ఇష్యూ గురించి, ఒక్కొక్క సిచ్యువేషన్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి దాని గురించి నేను ఒక విషయం మాట్లాడదామని నిర్ణయించుకున్నాను. అది మంచైనా చెడైనా నాకు అనిపించింది నేను మాట్లాడతాను. ఎందుకంటే అందరూ ఒకే సైడ్ ఉంటే నేను కూడా అదే సైడ్ ఉండాలని ఏం లేదు. నాకు ఏది న్యాయం అనిపిస్తే నేను అది మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎవరేమనుకున్నా. ఇంకోటి ఏంటంటే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వ్యూస్ రావటం లేదు దయచేసి. ఎందుకంటే రోజు అవే పనులు చూపించడం బోరింగ్గా కూడా ఉంటుంది కదా. చాలామంది డైలీ వ్లాగ్స్ చేస్తుంటారు. డైలీ వ్లాగ్స్ అంటే తుడిచాము, కడిగాము, బట్టలు ఉతుక్కున్నాం, వంట చేసుకున్నాం, టిఫిన్ చేసుకున్నాం, ఇంకా అవే ఉంటాయి కదా. డైలీ చెప్తే బాగోదు. అందుకని ఏదైనా మనం పెట్టినప్పుడల్లా ఒక టాపిక్ మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అది కూడా కాదు నాకు బాధ అనిపించింది. ఎందుకంటే బొత్తిగా ఒకళ్ళని అలా టార్గెట్ చేసి అనడం అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇక్కడ యూట్యూబ్లో ఎటు చూసినా పచ్చళ్ళు అదే టాపిక్ నడుస్తుంది కదా. లేఖ్య చిట్టి పికిల్స్ అనేది. ఎందుకంటే మేము ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఉంటాము. మాకు ఇక్కడ ఏమీ దొరకవు. ఇంట్లోనే చేసుకోవాలి. ఏంటంటే ఒకవేళ బయట నుంచి మేము పార్సిల్స్ అవి తెప్పించుకోవడం అంటే అది ఎప్పుడో కానీ అవ్వదు. ఇక్కడ రెస్టారెంట్లు ఉంటాయి కానీ అవేం బాగోవు. మన ఫుడ్ కాదు కదా. నార్త్ ఇండియన్ ఫుడ్ ఎలా ఉంటుంది. అందుకని చెప్పేసి తినము అనమాట. బయట నుంచి మనం ఆంధ్ర నుంచి పికిల్స్ అవి అంటే ఎవరైనా వెళ్తే తెప్పించుకోవాలి. అటు నుంచి ఎవరైనా మన కొలీగ్స్ అవి వస్తే కనుక తెప్పించుకోవాలి తప్ప మనం పార్సిల్స్ అదే ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకోవడం అంటే అవ్వదు. అంత మెయింటైన్ చేయలేమన్నమాట ఆ రేట్లు అవిను. ఇక్కడ మనం చేసుకోవడం దానికన్నా మనం ఓన్గా చేసుకోవడమే బెటరు. ఇంట్లోనే 1 కిలో చికెన్ తెచ్చుకుంటే సగం కర్రీ చేసుకోవచ్చు, సగం పచ్చడి చేసుకోవచ్చు. హైజీనిక్గా కూడా ఉంటుంది ఇంట్లో చేసుకుంటే. మనం బయట తెచ్చుకున్న దానికన్నా మనకి ఇంకా టేస్టీగా అనిపిస్తుంది, తృప్తిగా తినొచ్చు. అది నా ఫీలింగ్ అనుకోండి. కాకపోతే జాబ్ హోల్డర్స్ ఉంటారు, ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు చేసుకోలేరు. చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు కానీ తెప్పించుకుంటారు, తప్పులేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆడపిల్లలు కదా పాపం. బయటకు వచ్చి వాళ్ళు పని చేయడమే గొప్ప. బిజినెస్ చేయడం, ఇంట్లో నాన్నగారు లేరు, ఫాదర్ లేరు అని చెప్తున్నారు కదా. ఇంకా మగ దిక్కు లేదు అంటే బ్రదర్స్ అయ్యి ఉన్నారో లేదో తెలియదు. ఇంత ఇష్యూ జరిగింది. బ్రదర్స్ ఉంటే వచ్చి మాట్లాడరా ఏంటి? ఇక్కడ నేనేదో రాసేస్తున్నాను కదా. ఏదో రాసేస్తున్నాను కాదండి. నేను బుక్లో ఇంటి ఖర్చులు అవి నోట్ చేసుకుంటున్నాను. గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఆన్ చేశాను, ఎప్పుడు మళ్ళీ ఎన్ని నెలలు వచ్చింది, ఇంకా వాటర్ బిల్లు, పాల బిల్లు అన్నీ రాసుకుంటూ ఉంటానన్నమాట. అది ఆ రైటింగ్ చూసి ఎవరు భయపడకండి. నా రైటింగ్ నాకే అర్థమవుద్ది. అంత భయంకరంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మా పిల్లల కోసం, నాకు అమ్మాయిల కోసం చాలా కొంచెం జాలేస్తుంది. ఎందుకంటే అంతమంది ఒకేసారి అమ్మాయి మీద టార్గెట్ చేస్తుంటే ఆ అమ్మాయి చేసింది తప్పేను. కొంచెం నోరు అదుపులో పెట్టుకుని ఉండాల్సింది. నోరు అదుపులో పెట్టుకోలేని కారణంగా అవతల వ్యక్తిని అన్నందుకు వాళ్ళకి చాలా బాధగానే ఉంటుంది. దాన్ని మనం ఒప్పుకోవాలి. కానీ చచ్చేదాకా చంపడం అంటారు దీన్నే. ఎందుకంటే ఒకళ్ళు టార్గెట్ చేశారని చెప్పేసి వందల వేల మంది, ఆఖరికి న్యూస్ ఛానల్స్ కూడా వాళ్ళని వదలకుండా టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి ఏదైనా అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ ఉన్నారు పాపం, ఆఖరికి తండ్రి లేకుండా బాధపడుతున్నారు. మా తల్లికి ఏదైనా అయితే ఆ కుటుంబం ఏమైపోతుంది? జాలి దయ లేకుండా బొత్తిగా అందరూ కూడా వాళ్ళనే టార్గెట్ చేసేసి, వాళ్ళ కోసం వీడియోలు చేసేసి, వాళ్ళతో ట్రోల్ చేసేసి మాట్లాడటం అనేది నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఎంతైనా ఆడపిల్లలు కదండి. అబ్బాయిలు మాత్రం శుద్ధపూసలా ఏంటి? ఏదో అనకుండా అమ్మాయికి అంత ఫ్రస్ట్రేట్ ఎందుకు అయిపోయింది అమ్మాయి? నాకు 2 అబ్బాయిలు ఉన్నారు, 9th క్లాస్ చదువుతున్నారు. నేను 2 అబ్బాయిల తల్లిగానే మాట్లాడుతున్నాను. అయినా కూడా అమ్మాయిలకే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అమ్మాయిలు అంటే అంత గొప్పగా బయట ప్రవర్తిస్తున్నారా అని కాదు. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మనకెందుకు, వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటారు కదా. సరే ఓకే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యూట్యూబర్స్ వాళ్ళు వీళ్ళు కాబట్టి మనం అనేస్తాం. ఇప్పుడు ఈ ఈవెంట్స్లో, సీరియల్స్లో వాళ్ళు, సినిమాల్లో వాళ్ళు ఈ డ్రెస్సింగ్లు ఎలా ఉంటాయండి? వాళ్ళ గురించి మనం మాట్లాడగలుగుతామా? మాట్లాడం.
ఇప్పుడు పోన్లే డ్రెస్సింగ్ స్టైల్ వదిలేయండి, డ్రెస్సింగ్ సెన్స్ అవి కొంతమందికి ఉండట్లేదు, వదిలేసేయండి, దానికోసం వదిలేసేయండి. ఇప్పుడు మనం ఈ చిన్న చిన్న పిల్లల మీద రేపులు అవి జరిగేసి బస్సు ఎక్కాలంటే భయం, బస్సులో ఎవడేం చేసేస్తాడో, ట్రైన్ ఎక్కాలంటే భయం, ట్రైన్లో ఎవడో ఏం చేసేస్తాడో, ఎందులోంచి తోసేస్తాడో ఏం చేసేస్తాడో అని, స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఇంటికి వస్తారా మధ్యలో ఎవడైనా ఏమన్నా చేసేస్తాడా అని చెప్పేసి, ఆఖరికి మగపిల్లలకు కూడా దిక్కు లేదు, ఎవడ కిడ్నాప్ చేసేస్తాడా అని చెప్పేసి. అలాంటి సిచ్యువేషన్లో బతుకుతున్నాం. ఓ పక్కన భూకంపాలు. అలాంటప్పుడు ఎవరు ఏమీ నిర్వాకం ఏమి చేయట్లేదు, అందరే. అలాంటప్పుడు ఒకళ్ళనే టార్గెట్ చేసేసి అనేయడం దేనికండి పాపం. వాళ్ళకి బుద్ధి వచ్చింది, వాళ్ళు సారీ చెప్పారు. వాళ్ళని ఎందుకు చచ్చే వరకు చంపడం? ఏమైనా చేసుకుంటే మనం ఇంకా జీవితంలో క్షమించుకోలేం. మన వల్లే జరిగిందని చెప్పేసి ఎందుకు, ఆడపిల్లలు కదా పాపం అని చెప్పేసి నాకు చెప్పాలనిపించింది, చెప్పాను అంతే. అంతకుమించి ఏం కాదు. బాధ అనేది మన వరకు వస్తే కానీ మనకు అర్థం కాదు. వాళ్ళు మన పిల్లలు కాదు, మన చెల్లెలు కాదు, మన అక్కలు కాదు, మనకేమీ కాదు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు అంటున్నాం. ఆ పిల్ల నోరు అదుపులో పెట్టుకోలేదు, ఆ పిల్లకి మెయిన్ పేషెన్సీ లేదు. అందుకని చెప్పేసి తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదు అంటాం మాత్రం తప్పు. తల్లిదండ్రులు సరిగ్గానే పెంచుతారు, తల్లిదండ్రులు కాదు పెరగాలి కదా. ఏంటంటే ఎవరు లేరు ఇంట్లో, మగదిక్కు లేదు, ఆ పిల్ల బయటకు వచ్చి మగరాయిలాగా చేస్తుంది బిజినెస్. నలుగురు మాటలు అనే ఉంటారు. ఎవ్వరూ ఏమనుకున్నా వన్ సైడ్ నుంచి అంత కోపం రాదండి, ఏదో అనే ఉంటారు. కాకపోతే ఆ అమ్మాయి కూడా అలా మాట్లాడి ఉండకూడదు, అదనమాట. ఇప్పుడు తెలుసుకుంది కదా, అది కొన్ని రోజులు కామ్ అయిపోయి వాళ్ళు మామూలు అయిపోతారు, మనము మామూలు అయిపోతాం. ఎందుకండి, ఆడపిల్లలు కదా పాపం. ఆడపిల్లలు ఏడిస్తే ఆ ఉసురు మనకే తగులుతుంది, అందుకని ఏమీ కాదు. ఇంకోటి ఏంటంటే, నా వీడియో కనుక మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు, ఒక కామెంట్ కూడా పెట్టట్లేదు. కనీసం బాగుందా, కనీసం బాగాలేదా, ఏబిసిడీలో 1 2 3లో ఆలో ఏదో కామెంట్ పెట్టండి. కనీసం కామెంట్ పెడితే మీరు ఎవరైనా చూసారైనా అనుకుంటాను దయచేసి. ఎందుకంటే నాకు యూట్యూబ్ మీద ఇంట్రెస్టే లేదు, కానీ నా కొడుకులు ఇద్దరు వాళ్ళే ఛానల్ పెట్టించి మమ్మీ చెయ్యి అని చెప్తే వాళ్ళు ముందుకు తోస్తుంటే వస్తున్నాను తప్ప నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదండి. ఎందుకంటే నాకు మైగ్రేన్ ఉంది, నేను ఇంకా అలాగే ఇంట్లో పని చేసేసి రెస్ట్ తీసుకుంటాను. అలాగే రెస్ట్ తీసుకుని అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతానేమో అని చెప్పి కొంచెం యాక్టివ్గా ఉంటానని ఇలాంటిది చేస్తున్నారు, అదనమాట. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి అందరూ కూడా. ఏంటంటే ఆడపిల్లలు కదా అని చెప్పేసి నేను అలా చెప్పాల్సి వచ్చింది తప్ప ఇంకోటి ఏం లేదు. ఈరోజు సండే కదా, అందుకని చెప్పేసి మొన్న సండే కదా, సాటర్డే మా వారు వచ్చారు, ఇంకా సండే నేను ఇంకా చికెన్ తీసుకొస్తే పిల్లల కోసం చేస్తున్నాను అనమాట. బర్డ్ ఫ్లూలు అలాంటివి ఇక్కడ ఏం లేవండి, ఎప్పుడూ లేవు, స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఏం లేవు. అందుకని చెప్పేసి మామూలుగా చికెన్ అన్నీ తింటున్నాము అనమాట. ఇది ఫారం కోడి కాదు, ఇదే బాయిలర్ కాదనమాట, ఇది బాయిలర్. మేము ఎప్పుడు తినము బాయిలర్, మాకు పడదు. ఫారం కోడి అంటారు కదా, లేయర్ ఎగ్స్ అవి ఉంటాయి, అన్నీ ఉంటాయి, అదే చేస్తాను నేను, అదనమాట విషయం. అది మగపిల్లలకి దిక్కు లేదు, ఆడపిల్లలకి సేఫ్టీ లేదు, ఎవరికి ఈ రోజుల్లో మంచి భద్రత లేదు. ఎందుకంటే మా అబ్బాయిలు బయటికి వెళ్తే చిన్నపిల్లల సంగతి చెప్తున్నా. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇయర్స్ ఉంటాయి, వాళ్ళు బయటికి వెళ్ళినా వాళ్ళు వచ్చేదాకా ఎదురు చూపులు చూస్తూనే ఉంటాను. వాళ్ళు వెళ్ళేటప్పుడు చెప్తుంటాను, సైడ్ నుంచి వెళ్ళండి, స్లోగా వెళ్ళండి, లేట్గా వెళ్తే స్కూల్లో తిట్టారు, కొట్టారు, ఏం పర్వాలేదు, స్లోగా వెళ్ళండి, ముందు వస్తాయి వెనక వస్తాయి, మీరు జాగ్రత్తగా వెళ్ళిన వెనకాల ముందు వచ్చే ఆ వెహికల్స్ జాగ్రత్తగా రావు, చూసుకుని వెళ్ళండి. వర్షాకాలము కరెంటు తీగలు తెగిపోయి ఉంటాయి, లేదంటే ఎవరైనా మనకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడకండి, మీ డాడీ రమ్మన్నాడు అని చెప్తారు, తీసుకెళ్ళిపోతారు. అసలు మేము ఉన్న ప్లేసులు ఛత్తీస్గఢ్, ఈ ప్లేసులు అండి మంచి కాదండి బాబు, నాకు చాలా భయం. మగపిల్లలు అయితే అంత భయం. మగపిల్లలకి సేఫ్టీ లేదండి, అమ్మాయిలకి ఎప్పటి నుంచో లేదు, ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఆడదానికి లేదు సేఫ్టీ. అలాంటిది ఆడదానికి బయటికి వెళ్తే కాదు, ఇంట్లో ఉన్నా కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ మొన్న ఒక విషయం జరిగిందనమాట. ఇంట్లో ఒక ఆమె ఉంది, ఎవరో వచ్చారు అంతే, డోర్ తీసిందంట పాపం. అసలు ఏం జరిగిందో ఆమెకు కూడా తెలియదు, పీక కోసారు. ఏంటంటే అది మత కల్లోల అంటారు కదా, ఏమో మరి నాకు అర్థం కాలేదు, అలా జరిగింది. మతాల గురించి ఇలా జరుగుతున్నాయి కదా కొన్ని, చాలాను అలానే అన్నారు మా వారు. పూర్తిగా నాకు తెలియలేదు, తెలుసుకోవాలని కూడా అనిపించలేదు. ఎందుకంటే అంత భయం వేసిందనమాట. బయటికి కూడా మేము వెళ్ళాం, డోర్ లాక్ చేసుకునే ఉంటాను నేనైతే. పిల్లలు వచ్చేదాకా భయం, బస్సు ఎక్కాలంటే భయం, ట్రైన్ ఎక్కాలంటే భయం, ఆడపిల్ల ఉందంటేనే భయం. ఆ పిల్లని ఎవడేం చేసేస్తాడా, బయట వాళ్ళే కాదు ఇంట్లో వాళ్ళ మీద కూడా మనకి భయమే, అదనమాట.
ఏమో చెప్పలేం కదా. రోజులు అలా మారిపోయినాయి. అలాంటప్పుడు ఎందుకంటే మనకు తెలియని వాళ్ళ గురించి మనకి అదే మన బుద్ధి వాళ్ళకి బుద్ధి చెప్తే సరిపోతుంది. ఇంకెందుకు అని చెప్పేసి నాకు బాధ కలిగి మాట్లాడాను. ఇంక అంతకు మించి ఏం లేదు. ఇక్కడ ఏంటంటే మా వారు ఒక షర్ట్ తెప్పించుకున్నారనమాట ఫ్లిప్‌కార్ట్ నుంచి. అదేమో పిల్లల్ని తీసి ఒకసారి చూడండిరా, ఒకవేళ డాడీ సైజ్ కాకపోతే మళ్ళీ రిటర్న్ చేసేయచ్చు అని చెప్పేసి అంటుంటే, అటు పక్కన ఒకళ్ళు ఇటు పక్కన ఒకళ్ళు లాగుతున్నారనమాట దాన్ని. అదే కదా నేను చెప్తున్నాను, తల్లిదండ్రులు మనం మంచిగానే ఉండమని చెప్తాము, కానీ పిల్లలు అది వినరు కదా, ఫాస్ట్ కల్చరు అదనమాట. అప్పుడు నేను వచ్చి మాత్రం తిడుతున్నాను అనమాట వాళ్ళని, అలా తీస్తున్నారేంట్రా బాబు అని చెప్పి. 9th కంప్లీట్ చేశారు, ఇప్పుడు 10th వస్తున్నారు, కానీ మా వాళ్ళకి ఇంకా బుద్ధులు ఇంకా అల్లరి కింద ఉంటారనమాట. అది పిల్లలంటే. దానికి పేరెంట్స్ మీద పడి రుద్దడం అది తప్పండి. పేరెంట్స్ ఎప్పుడు పిల్లలు చెడిపోవాలనుకోరు. కాకపోతే ఏంటంటే పిల్లలు వయసు వచ్చే కొద్దీ నేర్చుకుంటారు. అది ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. బాయ్ ఫ్రెండ్స్.